రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు సరికొత్త టైంలో సరికొత్త టెక్నాలజీని రైతు సోదరులందరికీ పరిచయం చేసే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చెప్పబోయే కాన్సెప్ట్ వచ్చేసరికి ఇప్పుడున్న పరిస్థితులలో మొక్కల యొక్క ఎదుగుదల కావచ్చు, వేరు వ్యవస్థ యొక్క ఎదుగుదల కావచ్చు, అదే విధంగా మొక్కల్లో ఉన్నటువంటి కణజాలం యొక్క ఎదుగుదల కావచ్చు, దానితో పాటు పండ్ల యొక్క సైజు కావచ్చు, ఇటువంటి వాటి కోసం మనం ఎక్కడికో ఏదో వెతుకు చూడాల్సిన అవసరం లేదు. అదేంటంటే మనం ఇంట్రడ్యూస్ చేసిన ఆల్రెడీ ఒక ప్రొడక్ట్, అది వచ్చేసరికి హ్యూమిక్స్ ప్లస్. ఈ ప్రొడక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇందులో హ్యూమిక్ యాసిడ్, దాంతో పాటు ఆస్కోఫిలోనోడోస్ అనే టెక్నికల్ ఉంటుంది. సో ఈ ఆస్కోఫిలోనోడోస్ వచ్చేసరికి 24% ఉండడం జరిగింది. దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ వచ్చేసరికి 6% ఇందులో పొందుపరచడం జరిగింది. ఆస్కోఫిలోనోడోస్ యొక్క ఉపయోగాలు ఏంటంటే మొక్కకు సంబంధించినటువంటి ఏవైతే సూక్ష్మ పోషకాలు ఉంటాయో వాటన్నిటిని అందించడంలో ఆస్కోఫిలోనోడోస్ అనే టెక్నికల్ అనేది బాగా ఉపయోగపడింది. మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ రకరకాల రూపాలలో దొరుకుతా ఉన్నది. సో అందులో భాగంగానే ఇందులో ఆస్కోఫిలోనోడోస్ అనేది ఉండడం జరిగింది. అదే విధంగా డోస్ చూసుకున్నట్లయితే 24% ఉంటుంది. సో మార్కెట్ తో పోలిస్తే ఎక్కువ పర్సెంటేజ్ డోస్ కూడా ఇందులో ఉండడం జరిగింది. దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది. సో హ్యూమిక్ యాసిడ్ కొడితే చాలా మంది మొక్కలు బాగా మెత్తదనం వచ్చేసి వైరస్ కానీ లేదంటే తెగుళ్లు కానీ ఇటువంటి ఆశిస్తాయని అనుకుంటారు. అది కాదు. హ్యూమిక్ యాసిడ్ వల్ల క్లియర్ కట్ ఉపయోగాలు ఏంటంటే కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. హ్యూమిక్ యాసిడ్ వల్ల మనకి కలిగే ఫలితాలు ఏంటంటే మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. దానితో పాటు మొక్కకి కావాల్సిన పోషకాలన్నింటినీ త్వరలోనే సంగ్రహించుకోవడానికి హ్యూమిక్ యాసిడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్క రైతు అధిక దిగుబడి సాధిస్తాడని కూడా నేను మనసారా కోరుకుంటున్నాను. దానితో పాటు మీ పంట పొలాలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు తెలియజేస్తారని మనసారా కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ ప్రొడక్ట్ కానీ ఈ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, దాంతో పాటు తోటి రైతు సోదరులందరికీ షేర్ చేస్తారని కూడా మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదే విధంగా కింద ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి.